నమస్తే, వీతని స్వాతం లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్ దండు. ఈరోజు ముఖ్యాంశం. నాదర్గుల్ బాలాపూర్ మండలం హైదరాబాద్ నందుగల శ్రీ కృత్య ప్రతంగిర తాంత్రిక పీఠం పీఠాధిపతులు శ్రీ 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 సదాపూర్ణి కృత్య ఆనంద తంత్రి అయ్యర్ని ఆర్కపల్లి గ్రామము మాడుగుల మండలము రంగారెడ్డి జిల్లా శ్రీ 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 కాశీ విశ్వేశ్వర వీరంజనేయ దేవాలయం ఫిబ్రవరి 14, 15, 16 జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన దేవాలయ చైర్మన్ ఆకుతోట నరసింహులు, V3 న్యూస్ మరియు విశ్వంబర పేపర్ స్టేట్ బ్యూరో సురేష్ దండు. ఈ సందర్భంగా 15న జరుగు అభిషేక కార్యక్రమానికి హాజరవుతారని, భక్తులను ఉద్దేశించి భవ్య ప్రవచనం, ఆశీర్వాదం కూడా ఉంటుందని నరసింహులు తెలిపారు. మొదట పీఠాధిపతుల స్వాగత కార్యక్రమం మహిళల ఆరతులతో ఊరేగింపుగా దేవాలయం వరకు ఉంటుందని, ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేవాలయ పునర్నిర్మాణం తర్వాత శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్న పీఠాధిపతులను మాత్రం ఎప్పుడూ పిలవలేదని, ఈసారి జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పీఠాధిపతులను పిలవడానికి ముఖ్య ఉద్దేశం అమ్మవారి ఆలయ నిర్మాణం చేయాలన్న సంకల్పం కూడా అని, ఈ కార్యక్రమం మొత్తం కూడా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువతీ యువకులు, దాతల సహకారంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్తే. స్వామీజీ ఓం మాంత్రే నమః. స్వామి, మా ఊర్లో శివాలయము కాశీ విశ్వేశ్వర దేవాలయం ఉంటుంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మీరు ఖచ్చితంగా వచ్చి మా ఊరిని పవిత్రం చేయాలని మా యొక్క మనవి. మీరు తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్స్కి రావాలి స్వామీజీ. తప్పకుండా వస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవియే నమః. మహాశివరాత్రి ఉత్సవ కార్యక్రమాల్లో భాగముగా ఆర్కపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామి వారి దేవస్థానములో జరిగేటటువంటి ఉత్సవ కార్యక్రమాలకు 15వ తారీఖు రోజున స్వామివారి సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసము మేము మీ గ్రామానికి రావడం జరుగుతుంది. స్వామివారి యొక్క వైభవీతమైనటువంటి విశిష్టత, మహాశివరాత్రి పర్వదినమున స్వామివారి ఏ విధమైనటువంటి విధానమైనటువంటి అనుగ్రతని మనకు ప్రసాదిస్తారు అనేటటువంటి విధానాలు, హైందవ విధానం పైన ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి విషయాలని తెలుసుకోవడం కోసము, మీకు తెలియచేయడం కోసము నేను రావడం జరుగుతుంది. అందరూ కూడా స్వామివారి యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములై స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రత పొందగలరని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. శ్రీమాత్రే నమః.